కేటీ రామారావు ఇప్పుడే సిట్ విచారణకు హాజరై విచారణ పూర్తి చేసుకుని పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. అదే మాట వెళ్ళేటప్పుడు ఏదైతే మాట్లాడారో, మొన్న హరీష్ రావు గారిని పిలిచినప్పుడు ఏదైతే మాట్లాడారో అదే మాట. కేసు లేదు, ట్యాపింగ్ లేదు, ఇదంతా ఒట్టొట్టి కథ. ఈ కథని ప్రభుత్వం అల్లింది, అందులో పోలీసులు డ్రామా ఆడిస్తున్నారు, మాకేమీ తెలియదు, అసలు ట్యాపింగే జరగలేదు అని ఏదైతే చెప్పారో, వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు. వెళ్ళేప్పుడు నేనే నిలదీస్తాను వాళ్ళని, పోలీసుల్ని అని ఏ మాట అయితే అన్నారో, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేనే అడిగాను వాళ్ళని అని చెప్పారు. వాళ్ళు అడిగింది పెద్దగా ఆయన ఫోకస్డ్గా చెప్పలేదు, ఏదో పిచ్చి ప్రశ్నలు నాకు అడిగారు, నేను అడిగిన వాడికి సమాధానం చెప్పాను, అవి కూడా అర్థం లేని ప్రశ్నలు, నీళ్లు నమిలారు రివర్స్ అడిగితే అనేది. నేనే 3 కీలకమైన ప్రశ్నలు అడిగాను, 3టికి వాళ్ళు ఒప్పుకున్నారు అని. అంటే దర్యాప్తు అధికారులే తెల్లబోయారు, అధికారులే నీళ్లు నమిలారు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేశారు. నిజానికి కేసు ఏమీ లేకపోతే, ఒకవేళ రాజకీయంగా ప్రభుత్వమే ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథని ప్రచారంలో పెట్టి చేయాలనుకుంటే దాంట్లో పోలీసులు ఎలా ఇంత పెద్ద పాత్ర పోషిస్తారు అనేది ఒక పాయింట్. తర్వాత ఈ విచారణ వేగవంతం అవుతూ బీఆర్ఎస్ పార్టీ టాప్ నాయకత్వం ఇక ఇన్వాల్వ్ అయింది దీంట్లో అని వాళ్ళని విచారణకు పిలిచే ముందు సిట్ అధిపతిని మార్చడం కానీ, సిట్లో ఉన్న మరికొంతమంది అధికారులను మార్చి సీనియర్లను పెట్టడం కానీ ప్రభుత్వం చేసింది అంటే దాంట్లో కారణం ఏంటి? సిట్ అధిపతిని ఎందుకు మార్చారు? మాత్రం వెనుక ఉద్దేశం ఏంటి? అలాగే ఇవాళ మధ్యాహ్నం మాజీ ఐపీఎస్ అధికారి, ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిట్ అధికారిని మార్చారు, సజ్జనార్ని తీసుకొచ్చి పెట్టారు. కేవలం ఇది రాజకీయపరమైన విచారణ చేయడం కోసం సజ్జనార్ని తీసుకొచ్చి పెట్టారు. సజ్జనార్కి నైతిక అర్హత లేదు సిట్ అధిపతిగా ఉండడానికి కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విచారణ దర్యాప్తు చేయడానికి కానీ సజ్జనార్కి నైతిక అర్హత లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఆ మాట ఎందుకు అన్నారు? కొద్దిగా ఆశ్చర్యకరమైన వ్యవహారమే అది. ఒక అధికారికి నైతికత ఉందో లేదో ఇంకొక మాజీ ఐపీఎస్ ఎలా అన్నారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమీ లేదు అని వీళ్ళు అంటారు, అంత రెడీగా ఉందని వాళ్ళు అంటారు. దర్యాప్తు అసలు ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ట్యాపింగ్ అయిన ఎక్విప్మెంట్ ఏమైంది, ఈ ట్యాపింగ్ చేసిన కొన్ని హార్డ్ డిస్క్ని తీసుకెళ్లి పగలగొట్టి మూసీ నదిలో పడేసిన అధికారి ఎవరు, ఆ అధికారి ఏ ఇంట్రెస్ట్తో అక్కడ పడేశాడు, పడేయమని చెప్పింది ఎవరు, ఇవన్నీ కూడా మరి తేలాల్సిన అంశాలే. కేటీఆర్ గారు చెప్తున్నట్టు, హరీష్ రావు గారు చెప్తున్నట్టు మరి వాళ్ళకి తెలియదేమో, మరి ఎవరికి తెలుసు, ఎవరు చేయించారు, వాటిని తీసుకెళ్ళి అక్కడ పడేసింది ఎవరు? సో ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అలాగే మా పరువు తీశారు 2 ఏళ్ల నుంచి, ఇకనైనా మీడియా కొంత రెస్ట్రైన్గా ఉండాలి అని పదే పదే కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్ అప్లైస్ టు బోత్ కదా, అందరికీ వర్తిస్తుంది అది. ఆ రిక్వెస్ట్ కేటీఆర్ ఏదైతే చేశారో వేరే వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో రెస్ట్రెయిన్స్ మెయింటైన్ చేయాలి అని ఏదైతే అన్నారో అది 2 వైపులా ఉంటుంది. ఎందుకంటే వారికి మీడియా ఉంది, వారి మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా వారు చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఎనీవే ఓవరాల్గా చూసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఎటు వెళ్తోంది, ఈ దర్యాప్తుని బీఆర్ఎస్ పార్టీ తేలిగ్గా తీసి పడేస్తోంది మాటల్లో. నిజంగా అంత తేలిగ్గా తీసి పడే మాటలకేనా, లేక వాళ్ళ అంతరంగం కూడా అలాగే ఉందా, ఏం కాదులే దీంతో బీకేదే ఉంది అన్నట్టుగానే ఉన్నారా, లేక లోపల ఒక రకంగా ఫీల్ అవుతూ కొంత పొలిటికల్ దీనికి సంబంధించిన కొంత గాబరా లోపల ఉన్న, బయటికి పొలిటీషియన్స్కి ఉండే లక్షణం ఏంటంటే బయటికి గంభీరంగా ఉంటారు, అలాంటిది ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? ఇది కొంచెం కీలక ట్యాపింగ్కి సంబంధించిన దర్యాప్తు, అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్ని సిట్ విచారణకి పిలుస్తున్న నేపథ్యం, వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం, అక్కడ విచారణకు వెళ్తున్న సందర్భంగా చేస్తున్న బల ప్రదర్శనలు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర వేల మంది కార్యకర్తలతో బల ప్రదర్శనలు,
వచ్చిన తర్వాత చెప్తున్న మాటలు, కేసు లేదని వీళ్ళు, అసలు కేసు అందులో ఎలాంటి దమ్ము లేదని బీఆర్ఎస్, అది పూర్తి స్థాయిలో ఉందని కాంగ్రెస్, పోలీసులేమో విచారణ పేరుతో వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్న తీరు, ఇవన్నీ దేనికి సంకేతాలు, అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా, ఈ అంశాలు మనం మాట్లాడటానికి మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మరో శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు ఉన్నారు. అండ్ మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ గారు, మావాడికాయ ఇంటి పేరు రాలి, కపిల్వాయి దిలీప్ గారు ఉన్నారు. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా దిలీప్ గారు నమస్తే. దిలీప్ గారు వినపడుతుందా? హలో నమస్కారం. నమస్కారం దిలీప్ గారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, వచ్చినాక ఒక ప్రెస్ మీట్ పెడతారు. అక్కడ ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియదు. ఊహాగానాలు లేదా సంభవం ఉంటే ఉండొచ్చు, ఒకటి అరా లీక్లు కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ దీని మీద మీ అనాలిసిస్ చాలా రోజులు చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా. మొన్న హరీష్ గారు, ఇవాళ కేటీఆర్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ముందు వెనక మీ విశ్లేషణ ఏంటి? నమస్కారం మీకు, ఫ్యాన్లో ఉన్న మిత్రులకి నమస్తే అండి. ఒకటి, ఇందులో 100% ట్యాపింగ్ అనేది మనందరికీ తెలుసు, అందులో అనుమానం లేదు. ఆఫీసర్ల స్టేట్మెంట్స్ కూడా ఏ సందర్భాల్లో ఎందుకు చేశారో కూడా చెప్పారు. కాబట్టి ఇది ఒక ఎలక్షన్ లో కూడా మా వాహనాల్లోనే డబ్బులు తీసుకెళ్లి కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఇచ్చాము, కొన్ని చోట్ల ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్న అపోజిషన్ వాళ్ళ దగ్గర పట్టుకున్నాం అని కూడా చెప్పారు. నిజానికి అప్పుడే షూమోటో కింద ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ రద్దు చేయాల్సి ఉండే, అదొక ఆస్పెక్ట్. ఇక ఇంట్రాగేషన్ లో మీరు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, అయినా కూడా ఎవిడెన్స్ ఏంటి అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. మేజిస్ట్రేట్ ముందు అల్టిమేట్ గా వచ్చే వరకల్లా మీరు ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు, ప్రాసిక్యూషన్ ఇచ్చినటువంటి ఆ విషయాల మీద ఆధారపడి కేసు ఉంటుంది తప్ప అదర్వైజ్ మిగిపోతుంది. మీకు సహజంగా కూడా ఈ పలానా ఫోన్ ట్యాప్ చేయి అని హరీష్ చెప్పినా, లేకపోతే కేసీఆర్ చెప్పినా, లేదా కేటీఆర్ చెప్పినా, అది మీకు ఎక్కడ రికార్డ్ అవుద్ది? అన్లెస్ టెక్స్ట్ మెసేజ్ అయితే తప్ప. టెక్స్ట్ మెసేజ్ లో వాట్సాప్ లో ఈ తెలుగు వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ ఇస్తారని అనుకోను, మాట్లాడితే అది రికార్డు కావాలి. రికార్డు కావాలంటే ఆ స్కోప్ కూడా వీళ్ళు పెగాసిస్ సాఫ్ట్వేర్ తెచ్చినాక వచ్చింది. ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు మాట్లాడింది టైము, టెక్స్ట్, వర్డ్స్, వాయిస్ కూడా రికార్డ్ చేసింది. సో అది కొన్నామని వీళ్ళే చెప్పారు. పెగాసిస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్కి వెళ్ళి 5 కోట్లు పెట్టి కొనుక్కొచ్చామని చెప్పారు. ఇప్పుడు మీకు అనుకుంటే సీనియర్ పులిగాస్ అందరి దగ్గర ఉంది ఆ పెగాసిస్. ఆ పెగాసిస్ లో మీ నెంబర్ ఫీడ్ చేస్తే ఇక నుంచి వాళ్ళు మీకు వచ్చే కాల్స్, పోయే కాల్స్, టెక్స్ట్ కూడా వాళ్ళకి రికార్డ్ అవుతుంది. కాబట్టి అది ఎవిడెన్స్ అవుద్దా? ఇట్స్ బిగ్ డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకంటే పెగాసిస్ సాఫ్ట్వేర్ ఎవరి డబ్బులతో కొన్నారు, గవర్నమెంట్ ఆర్డర్ ఉందా, ఇవన్నీ వస్తాయి రేపు. ఇవన్నీ వస్తాయి. వీళ్ళు ఇల్లీగల్ కొన్నారు 5 కోట్లు. వీళ్ళకు గవర్నమెంట్ పెగాసిస్ అనుకున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ప్రకటన చెప్పింది మీరు కూడా చేస్తున్నారట. అంటే మేము పెగాసిస్ కొనలేదు అన్నారు. ఇది తప్పే. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటెలిజెన్స్ పెగాసిస్ తో కాకపోతే ఇంకో సెస్ తో చేసే అవకాశం ఉందా, జరిగిందా లేదా అనే దాని మీదనే ఇవాళ తెలంగాణలో. అదే నేను ఒక పాయింట్ మీకు ఏం చెప్తానంటే, మీకు 100% ట్యాపింగ్ అనేది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ జరిగే ప్రక్రియ అండి. కానీ ఆ ట్యాపింగ్ అనేది కేవలం దేశ భద్రతకు, సమైక్యతకు, టెర్రరిస్టులకు, యాంటీ క్రాస్ టెర్రరిజానికి సంబంధించినటువంటి వాటికి మాత్రమే వాడాలి. చేస్తూ అది కాదు మళ్ళీ నెక్స్ట్ ఇది చేస్తూ మీది నాది ట్యాప్ చేసిన సందర్భంలో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది మీ దగ్గర, నా దగ్గర. అప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అని అన్అఫీషియల్ గా ఆఫీసర్లకు చూపించి దాన్ని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అప్పుడు ప్రాపర్ గా రికార్డ్ అయ్యి ఇది ఎవిడెన్స్ కింద కోర్టులో పనికి వస్తుంది. అంతకుముందు చేసింది ఇల్లీగలే. అంటే దిలీప్ గారు ఇప్పుడు మీరు చెప్పేదేమో ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్, లీగలైజ్డ్ ట్యాపింగ్. అది వాళ్ళకుండే మినిమం పవర్స్, దేశ భద్రత దృష్ట్యా కావచ్చు, లేకపోతే అసాంఘిక శక్తుల్ని పట్టుకోవడానికి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి విద్రోహ శక్తులను పట్టుకోవడానికి. అది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరిది రానిది వీళ్ళదే ఎందుకు వచ్చింది, ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది అనేది కదా ఇష్యూ. సో దాని మీద ఆ పర్పస్ కి వాడకుండా అపోజిషన్ పార్టీ కోసం లేదా సినిమా యాక్టర్ల ఫోన్లు, మీ ప్రైవేట్ లావాదేవీలు, వీళ్ళకి ఇది ఎక్స్టెండ్ చేసి దాని ద్వారా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని కరప్షన్ పాల్పడ్డారు.
అక్కడ పాల్పడ్డారని ఇప్పుడు మీరు అంటున్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు జరిగింది బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారని, పార్టీల నేతల్ని, విత్ ఇన్ ద పార్టీ నాయకుల్ని, విపక్షాల నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేశారు, వ్యాపారుల్ని బ్లాక్ మెయిల్ చేశారు, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేశారని మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నది ఏంటి? అదంతా బక్వాస్. హరీష్ అన్నాడు నా ఫోన్ ట్యాప్ చేశారని. అదే చాలా మంది అన్నారులే. ఇప్పుడు అందరూ మాట మార్చారు. అది కూడా నేను తర్వాత ప్లే చేస్తాను. కానీ కాకపోతే ఏంటంటే రవీంద్రరావు గారు నమస్తే. ఇప్పుడు నమస్తే సార్. బయట అందరూనేమో జరిగిందని మాట్లాడుతున్నారు. మీ పార్టీ నాయకులు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, లేకపోతే ఇంకెవరైనా సరే నో అలాంటిదేం జరగలేదు, మాకంటూ ఎథిక్స్ ఉన్నాయని మీ నాయకులు మీరు మాట్లాడుతున్నారు. దిలీప్ గారు చెప్పింది ఒకటి వాస్తవం. ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమైనా చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలైనా చేస్తాయి. కానీ ఏ ప్రభుత్వం మీద రానంత విమర్శ, ఏ ప్రభుత్వం మీద రానంత చర్చ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎందుకు జరుగుతోంది? ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వెంకటకృష్ణ గారు సార్, ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక కేటీఆర్ చేస్తానో హరీష్ రావు చేస్తానో అయ్యేది కాదు. ఫోన్ ట్యాపింగ్ కి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం ఎవరు చేస్తారో వారు చేస్తారు, దానికి బాధ్యులు ఉంటారు. ఆ విధి విధానాలను అతిక్రమించారనేది ఆరోపణ చేశారు. ఒక సిట్ అనేది వేశారు. సిట్ అనేది వేసి విచారణ ప్రారంభించి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మొదటి దశలో ఒక టీం ఉంది, తర్వాత రెండో దశలో మరో టీం వచ్చి ఎంతకాలం విచారణ చేస్తారు? ఈ దేశంలో 2 సంవత్సరాలకి తేల్చేసిన కేసులు ఏమున్నాయి సార్? నేను మాట్లాడాను ఒక నిమిషం. అయితే ఎంతకాలం చేస్తారు, ఎంతమందిని చేస్తారు, ఎప్పుడు తేలుస్తారు? ఈ తేల్చడం అనే కార్యక్రమం పెట్టుకుంటూ పోతే ఏ కేసును తేల్చారు? మీరు కాళేశ్వరం ఉంది, ఆరోపణ చేశారు, 1,00,000 కోట్లు తిన్నారని ఎన్నికలలో విచ్చలవిడిగా మాట్లాడారు. కమిషన్ వేశారు, పొడిగించి సంవత్సరం తర్వాత రిపోర్ట్ ఇస్తే ఏం చేశారండి? యాక్షన్ తీసుకున్నారు. కాళేశ్వరం గురించి ఇంకో సందర్భంలో మాట్లాడదాం, కానీ ఫోన్ ట్యాపింగ్ కన్ఫైన్ అయిదాము. ఇప్పుడు మీ విమర్శలు కానీ మీ ఎదురుదాడి అంతా దర్యాప్తు లేట్ అవుతుందనా, లేకపోతే ఏమీ లేదనా? మీ మీద ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తానంటే, కాళేశ్వరం మీద చేస్తే ఏమైంది, విద్యుత్ మీద కమిషన్ వేస్తే ఏమైంది, ఈ కార్ రేసింగ్ లో కమిషన్ సిట్ వేస్తే ఏసీబీ వేస్తే అది ఏమైంది, ఇది ఏమైంది అంటే ఎన్నికలలో విచ్చలవిడిగా ఎన్నో చేసిన ఆరోపణల్ని ప్రూవ్ చేయడం కోసం, నువ్వు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మా గొంతు ఒక్కల కోసం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న మమ్మల్ని నిలువరించడం కోసం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం, మా వ్యక్తిత్వ హననం చేస్తూ మమ్మల్ని ఎలా బందీగా చేయడమే తప్ప మరొకటి కాదు కదా. ఎక్కడైనా సిట్టు చెప్పిందా? వివరించిన ముందు పెద్దలు దిలీప్ గారు, నాకు చాలా గౌరవం ఉంది వారి మీద వారు ఏమన్నారు? ఏదో డబ్బులు మేమే ట్రాన్స్పోర్ట్ చేశామని అన్నారు. ఏం అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారా? అఫీషియల్ గా సిట్ బ్రీఫింగ్ ఇచ్చిందా ఇవి జరిగిందని? ఇప్పటి వరకు జరిగిన విచారణ మీద అధికారికంగా సిట్ మాట్లాడలే. అటెండ్ అయినా మేము మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగారు, ఈ కేసులో ఏం దమ్ము ఉంది, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇవి తప్పుడు లీకేజీలు ఇస్తున్నారు. సిట్టే మాట్లాడలేదని మీరు చెప్తున్నది వాస్తవమే, నేను కూడా మీతో అంగీకరిస్తా. కానీ సిట్టే లీకులు ఇస్తుందని మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? సిట్టు ఎక్కడా మాట్లాడలేదు, కానీ సిట్టే లీకులు ఇస్తుందని మీరు ఎట్లా చెప్తారు? అంటే ఒక బంద్ వేస్తున్నారా సిట్ మీద? మేము అనేది సిట్టు లీకులని ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీకులని ఇవ్వాలి, ఈ ప్రభుత్వం లీకులని ఇవ్వాలి, లేదా మీడియా సంస్థలు కక్ష కట్టి ఎవరైతే లీక్ రాస్తున్నారో వాళ్ళ కలిసి దురదలు ఉండాలి. మీరు అన్నట్టు మిగతా అన్ని కూడా ఎవరికి వాడు ఊహించి రాయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చీకట్లో రాళ్ళేసే విధంగా వేస్తుండొచ్చు. కానీ సిట్టు ఎక్కడైనా చెప్పిందా అధికారికంగా? మీరు ఎలాగైతే అన్నారో సిట్టు లీకులు ఇచ్చిందని కూడా అనలేరు కదా. ఆ రైట్ కూడా మీకు లేదు. ఈ రైట్ లేనప్పుడు మరి ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారండి? కంట్రోల్ రవీంద్రరావు గారు కంట్రోల్
కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇష్టం వచ్చినట్టుగా రాస్తే అనుకో, రవీంద్రరావు గారు ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. రవీంద్రరావు గారు ఇచ్చారు. రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ భాష కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే కాదండి. భాష చేసుకోవాలి చెప్పండి. చెప్పేది వింటే నేను చెప్పేది వినపడుతుంది మీకు. నేను చెప్పేది కూడా మీరు వినండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఒక మాట వినండి. రవీంద్రరావు గారు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి. నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మై హంబల్ రిక్వెస్ట్ టు యు. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. I will quit the debate. Get out from my debate. Yes, I am going. Get out. Get out. ఇష్టం వచ్చినట్టు చేసుకో. Get out. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. Get out. Get out. You first get out. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో. Yeah, first you get out from my debate. Control yourself. అతను కట్ చేసే అతను కట్ చేసే మినిమం బ్యాలెన్స్ లేకుండా ఇలాంటి వాళ్ళు లీడర్లు ఎందుకు అయ్యారో వాళ్ళకే తెలియదు. బయట ఎక్కడో మాట్లాడితే అనుకోవచ్చు. డిబేట్లో పిచ్చి పదాలు వాడి వెనక్కి తీసుకోమంటే వెనక్కి కూడా తీసుకోకుండా మీడియాని ఆ రకమైన పదాలు వాడి వాళ్ళకు ఒక మీడియా ఉంది. అందరికీ ఉన్నాయి పార్టీలకు మీడియాలు. ప్రతి పార్టీకి ఒక మీడియా ఉంది. వాళ్ళు రాసే రాతలు పూర్తిగా ఏకపక్షంగా ఉంటాయి. మరి అలాంటి భాష వాడడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వెనక్కి తీసుకోమని అవకాశం ఇచ్చినా కూడా వెనక్కి తీసుకోకుండా ఒక రకమైన అహాన్ని ప్రదర్శిస్తే అది నిలబడదు మీడియాలో. దయాకర్ గారు మీరు ఒకసారి మీ వెర్షన్ తీసుకునే ముందు రచనారెడ్డి గారు చూశారు కదా, అది ఫ్రస్ట్రేషన్ అనాలా గుడ్ ఈవినింగ్ అండి, అది ఫ్రస్ట్రేషన్ అనాలా, ఎదురుదాడి అనాలా, లేక జరుగుతున్న దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనుకోవాలా? రచనారెడ్డి గారు మీరు చూశారు కదా వారు మాట్లాడింది. అవునండి. అంటే అందరికి ప్యానెల్లో ఉన్న వారికి మీకు అందరికి నమస్కారం సార్. నమస్తే అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి. అయితే నేను ఇష్యూ మీద మాట్లాడతానండి. తనది అంటే సమ్ టైమ్స్ అంటే ఇక పీపుల్ అంటే ఎమోషనల్ అయితే కాదు కదా. ఆయన ఒక శాసన మండలి సభ్యుడు, ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఒక రెస్పాన్సిబుల్ మెంబర్ అయి ఉండి ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంట్ చేస్తూ పైగా ఒక డెకోరం మెయింటైన్ చేయాల్సిన ఫోరంలో పైగా నా డిబేట్ అంటే దానికి ఒక సాంచిటీ ఉంటుంది. ఇక్కడ అలా మాట్లాడి వెనక్కి తీసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు కూడా తీసుకోకుంటే మరి అది వాట్ యూ వాంట్ టు ఐ డోంట్ నో ఏం చెప్పాలనుకున్నాడు ఆయన. రైట్, ఎనీవే. సో అంటే ఇక మన శాసన మండలి గిట్లా అంటే మండలి ఇంకా అసెంబ్లీలో ఇంకెంత అద్భుతంగా మాట్లాడుతున్నారో అందరం చూస్తున్నాం సార్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ ఎనీవేస్ I'll just come to the crux of the matter. ఇష్యూ సార్ అంటే నేను నిన్న కూడా ఇది అంటే ఆలోచించడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇంత ఎవిడెన్స్ ఉంది, ఇన్ని హార్డ్ డిస్క్లు మేము రికవర్ చేయగలిగినాము, ఇన్ని హార్డ్ డిస్క్లు ఇంకో వగైరా ఎవిడెన్స్ వగైరా ఇన్స్ట్రుమెంట్స్ ని డిస్ట్రాయ్ చేసిండ్రు, అదంతా మనం 2 ఏళ్ల నుంచి వింటున్నాం. నా ఒక సూటి క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ క్లియర్ గా ఒక 2 ఏళ్ళు మార్చ్ 2024 లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మార్చ్ 2024 లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగినప్పుడు క్లియర్ గా అప్పుడే అంటే అప్పటి నుంచే ఇప్పుడు మీరు ఈ అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ చూసుకోండి, లేకపోతే అక్యూజ్డ్ వాదనలు. సార్ ఇనొస్తుందా? ప్లీజ్ కంటిన్యూ. సారీ. సో ఈ డిఫరెంట్ ఒఫీషియల్స్ అంటే అక్యూజ్డ్ A1 to whoever వాళ్ళ అన్ని స్టేట్మెంట్స్ చూసాను సార్ నేను. వాళ్ళందరి 161 స్టేట్మెంట్స్ రీసెంట్లీ ఆల్మోస్ట్ ఒక 6 to 8 months కన్నా ముందు దాకా నేను చూసాను.
సో అన్నిట్లా క్లియర్ గా దాని స్టేట్మెంట్స్ లలో ఎలా జరిగింది, ఏ సిచ్యువేషన్స్ లో జరిగింది, ఏ మంత్స్ నెలలలో జరిగింది, అంటే పొలిటికల్ ఈవెంట్ ఏది అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, లైక్ ఎలక్షన్ బై ఎలక్షన్ ఏది ఎట్లా జరిగింది. కానీ ఒక కామన్ పాయింట్ ఏముండనంటే సార్, ద కామన్ పాయింట్ వాజ్ దట్ ఇది మొత్తము ప్రోటోకాల్. అంటే మీరు అన్నది కరెక్టే, ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారము సెంట్రల్ గవర్నమెంట్ కైనా స్టేట్ గవర్నమెంట్ కైనా స్పెసిఫిక్ నేషనల్ సెక్యూరిటీ రీజన్స్, స్టేట్ సెక్యూరిటీ రీజన్స్, నాక్సలిజం ని కంట్రోల్ చేయడానికి అండ్ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ని ట్రాక్ చేసి కంట్రోల్ చేయడానికే వాడొచ్చు. సో ఇప్పుడు అది కూడా ఒక డీటెయిల్డ్ రికార్డ్ ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ, హోమ్ సెక్రటరీ అండ్ స్టేట్ హోమ్ సెక్రటరీ, ఎస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ డీటెయిల్డ్ రీజనింగ్ తోని అప్లై చేసి ఆ రీజనింగ్ బేసిస్ మీదనే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లోనే ఈ పలానా ఫోన్ నంబర్లని మేము ట్యాప్ చేస్తున్నాము, అది కూడా పలానా ఫోన్ నంబర్, ఒక్కొక్క ఫోన్ నంబర్ ఎవరిది, ఏ కారణాల వల్ల ట్యాప్ చేయడం అవసరమైంది అనేది క్లియర్ గా లిస్ట్ అవుట్ చేయాలి. ఆ టైం అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్లు ఆటోమేటిక్ గా పారీక్ అన్నట్టు తీసుకోవడానికి ఉండదు. ఎక్స్టెన్షన్ కూడా ఒక రీజనబుల్ రేషనాలిటీ తోని ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి. అంటే నేను అనేది రచనారెడ్డి గారు ప్లీజ్, అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే, ఇవాళ ఇప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టినాయి ఇవి. నేను అనేది వాటి గురించి కాదు. చాలా సందర్భాల్లో అన్ని గవర్నమెంట్ చేస్తున్నాయి, కానీ ఒక రామకృష్ణ హెగ్డే అప్పుడే చూసాం మనం కర్ణాటకలో, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగిందనే పెద్ద ఆరోపణలు చర్చ చూస్తున్నాం. వాళ్ళు అంటారు ఇదంతా బక్వాస్ కథనం, ఇదంతా స్టోరీ అల్లినారని వాళ్ళు అంటున్నారు. కానీ పోలీసులు సిట్ ఏమో సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు సంజయ్ గారు కూడా చెప్పినారు సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్ అని. సో ఇంతమంది జరిగిందని మాట్లాడుతున్నారు, వాళ్ళేమో జరగలేదు, మేమే రివర్స్ క్వశ్చన్లు వేసాం సిట్ని వెళ్ళి అని వాళ్ళు అంటున్నారు. సో జరిగిందా లేదా అనే దాని మీద ఒక అడ్వకేట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? స్ట్రైట్ అవే ప్లీజ్. స్ట్రేట్ అవే జరిగిందా లేదా అనేది సిట్ ఇంకా గవర్నమెంట్ ఎంక్వైర్ చేయాలండి. నేను అదే అంటున్నాను. నేను జరగలేదు జరిగిందా అని నేను మాట్లాడడం లేదు. నేను డీటెయిల్స్ ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న మీ పార్టీ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న మీ పార్టీ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలంగాణలో అని ఆయన చెప్తున్నప్పుడు, అదే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న మీకు ఇంకా ఏదన్నా డైలమా ఉందా అందులో అనేది? డైలమా గురించి కాదు, అతని ఫోనే ట్యాపింగ్ అయింది అని చెప్పేసి క్లియర్ గా అందులో రాసింది సార్. వాళ్ళు పిలిచినారు, కరెక్ట్, ఇట్స్ ఆన్ రికార్డ్. సిట్ వాళ్ళు పిలిచినారు, అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి మునుగోడు ఎన్నికల తర్వాతనో ముందో ఎప్పుడో. సో అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అందులో రాసింది. నేనేమంటున్నానంటే అది ట్యాపింగ్ అయింది, ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది, ఎటువంటి ప్రోటోకాల్ ఫాలో కాకుండా ట్యాపింగ్ జరిగింది అని కోర్టు డిసైడ్ చేయాలా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత జాప్యం చేస్తుందని. కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ రవీంద్రరావు గారు అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ దేశంలో ఏడాదిన్నరలోనే ఎన్ని కేసులు సాల్వ్ అయిపోయినాయి, ఎన్ని కేసులు క్లోజ్ చేసినారు? ఏడాదిన్నరే కదా. మార్చి 2024 లో కేసు ఎఫ్ఐఆర్ అయింది. రైట్. వాట్ దయాకర్ గారు ఎందుకు లేట్ అవుతుంది అనేది బీఆర్ఎస్ అండ్ నాట్ బీజేపీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న రచనారెడ్డి గారు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేట్ చేస్తోంది, దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇన్వెస్టిగేషన్ ఒక్క నిమిషం హ్యాకర్ అన్న దగ్గరికి వెళ్లే ముందు ఈ ఇన్వెస్టిగేషన్ ఉన్న హరీష్ రావు ఇవాళ కేటీఆర్ తోని జరపాల్సిన ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, రిటర్న్ స్టేట్మెంట్లు ప్రిలిమినరీ స్టేజ్ లో తీసుకోవాలి. మీ నరేటివ్ మొత్తము ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఫ్యామిలీ కంట్రోల్ చేస్తూ ఫ్యామిలీ నడిపించిన వ్యవహారము అని మీరు మొత్తము చార్జ్ మెమోలల్లా ఇంకా కేస్ డైరీలల్లా మీరు రాసినప్పుడు మీరు ఇన్ని రోజుల వరకు మీరు చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు ఈ ఎంక్వైరీ సార్ ఎఫ్ఐఆర్ నంబర్ రాంగ్ అని మరుసటి రోజు చేర్పాల్సిన ఎంక్వైరీ ఆ రోజు 161 స్టేట్మెంట్ బయట వచ్చే స్టేట్మెంట్లు అన్ని కూడా రచనారెడ్డి గారు
బయట వచ్చే స్టేట్మెంట్లు అన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్లే. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా, లేక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఇప్పుడు మన దిలీప్ గారు లాంటి వారు మాట్లాడినా, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లే. ఎక్కడా కూడా సిట్ అధికారులు కానీ ఎవరు కూడా అధికారికంగా మాట్లాడాల. దట్ ఈస్ క్లియర్. ఎలా తెలుసు బయటికి అని అంటే తెలుస్తాయి అంతే. ఇక ఇది ప్రాసెస్ ని క్వశ్చన్ చేస్తున్నా సార్, ప్రాసెస్ ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ చార్జ్ షీట్ ఎందుకు వేయలేదు అంటే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కదా. ఇంత పెద్ద ఎగ్జాక్ట్లీ సార్. రైట్. ఒక్క నిమిషం దయాకర్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు 2 ఏళ్ల వరకు ఎందుకు అదే అండి దయాకర్ గారి విషయం ఏంటంటే ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీది అదే క్వశ్చన్, బీజేపీది అదే క్వశ్చన్. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుంది? మీ దగ్గర ఆధారాలు లేవా? గుడ్ ఈవినింగ్ సార్ గారు, సోదరికి దిలీప్ కుమార్ గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. ఒకటి, ఇప్పుడు ఈ సిట్ అనే దానికి స్క్వాష్ పోయిన వాళ్ళు, దాని తర్వాత మనం ఇంకో కొత్త సజ్జనార్ నేతృత్వంలో ఒకటి ఇష్టం. ఎందుకంటే చక్రధర్ గౌడ్ కేసు మీకు తెలుసు కదా, హరీష్ సిద్దిపేట లీడర్. యా, ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీషన్ కూడా వస్తున్నది. ఇది ఒకటి, ప్రభాకర్ రావు గారు మనకు దొరికి ఎంత ఒక 6-7 నెలలు అయింది అనుకుంటా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇంటర్పోల్ ని వినియోగించి మనం ఇక్కడికి రప్పించినాం. ఇవాళ దాన్ని సీన్ చూస్తే, మనోడు హరీష్ రావు మాట్లాడింది చూస్తే నాకు భలేనా వచ్చింది. 7 సముద్రాలు దాటినా కూడా ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొస్తాము, మీరు రిటైర్డ్ అయినా కూడా మిమ్మల్ని వదలమని. మనోడు ప్రభాకర్ రావు రిటైర్డే, భుజంగరావు రిటైర్డే, ఇంకెవరో ఉన్న రిటైర్డ్. తర్వాత కొంతమంది వాళ్ళ పేరేంది, మన అడ్వైజర్స్ ను, రిటైర్డ్ డీజీపీలు, రిటైర్డ్ సిఎస్ మన పేరు ఏముండే, సోమేష్ సంథింగ్, రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆయన పెట్టుకున్నది కేసీఆర్. ఇప్పుడు సప్తసముద్రాలు కాదు, అంతరిక్షంలో ఉన్న పట్టుకురావచ్చు. కానీ అసలు మనకి ఇప్పుడు కేటీఆర్ ని సిట్ ఎందుకు విచారించింది అనే దానికంటే కూడా ఎక్కడండి ఆయన విచారించాడు కదా, అది కేటీఆర్ సిట్ ని విచారించింది. ఇప్పుడు అది కంప్లీట్ అయింది. ఏమేమి క్వశ్చన్ లేచింది అనేది మనోడు చెప్పిపోయింది. కానీ ఇట్ రిలేటెడ్ టు, అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ లో ఈ శ్రీధర్ బాబు ఇంకా 2-3 వాళ్ళు చేసిన కంప్లైంట్, అది మమ్మల్ని ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ నష్టాలున్న కంపెనీలు కూడా ఇచ్చినాయి. సంజయ్ శ్రీధర్ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎలక్టోరల్ బాండ్స్ కింద నన్ను 11 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ మీద. ఈయన రిలేటెడ్ టు అదే, ఇంకా మిగతాయి కాదు. హరీష్ రావు ఏమో చక్రధర్ గౌడ్ అండ్ ఆల్సో కొన్ని ఉన్నాయి, ఆయన కూడా బాధితుడు కూడా కొన్నిట్లలో, ఆయన ఈటల రాజేందర్. ఇప్పుడు మనము సిట్ అధికారులు ఏం చేసిండ్రంటే, ఎవరి ప్రేరేపితంగానో గాని ఒక ప్రైవేట్ ఈ సిస్టమ్ ను అడాప్ట్ చేసుకొని కొంతమంది నాయకులై, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మా పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్. వారి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీరు ఎలాంటి అది కేంద్ర ప్రభుత్వానికి కానీ ట్రాయ్కి కానీ ఇచ్చింది ఏంటంటే, ఆయన నక్సలైట్లకు భోజన సదుపాయాలు సరఫరా చేస్తుండనే ఉద్దేశంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. అట్లా అంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఆయన చేసేటప్పుడు ఆయన చేసే అర్హత కలిగి ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నావు మహేష్ కుమార్ గౌడ్ గారిది అని అంటే, ఆయన నక్సలైట్లకు ఇస్తున్నాడు కాబట్టి అది యాంటీ సోషల్ ఎలిమెంట్. మనం దేనికి చేస్తాము ఫోన్ ట్యాపింగ్? దేశ భద్రత, యాంటీ నేషనల్, లేకపోతే ఎవరైతే అసాంఘిక శక్తులు ఉంటారో వాళ్ళ నిఘా, వాళ్ళది ఫేస్ టైం కూడా చేయొచ్చు. అసలు ఎలాంటి ఫోన్లైనా వాళ్ళు చేసే హక్కు కలిగి ఉంది ఐటీఏ. అంటే కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నాయకుని దాదాపు 534 మంది పైచిలుకు నాయకులే వీళ్ళు ట్యాప్ చేసిండ్రు. ఎవరు? ప్రభాకర్ రావు గారితో కూడిన ఈ 3-4 సంథింగ్, ప్రణీత్ రావు, శ్రవణ్ రావు, ఇట్లా ఉన్నారు కొంతమంది. వీళ్ళు ఒక ప్రైవేట్ డిటెక్టివ్స్ కంటే మించి పెగాసిస్ ఉన్న స్పైవేర్ ను వాడుకునిరా, లేదంటే మనం కరెంటు దొంగతనం చేసినట్టు మధ్యన కొత్తం పెట్టి ఫోన్లకు ఏదైనా ఇంకోటి వాడిందా తెలియదు. కానీ వీళ్ళు చేసిన దాన్ని మనం విచారించడానికి మనం పిలిచినాం. నేను చేయలేదయా, పలానాయన కాదానికి చెప్పిండు, పలానాయన కాదానికి చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ది కూడా వస్తుందా రాదా అని కొంతమంది అడుగుతా ఉన్న పరిస్థితి. మరి వికారియస్ లయబిలిటీ ప్రకారం అయితే హోము మనోన్ దగ్గర ఉంటే, ఎవరు మహమూద్ అలీ దగ్గర ఉంటే ల్యాండ్ ఆర్డర్ వెనకానే ఉంటది. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా
ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది అనేది నేను అనుకోను. ఇంత పెద్ద వ్యవహారం అంటే ఏంది? ప్రతిపక్ష నాయకులది, సినిమా రంగంలో ప్రముఖులు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దయాకర్ గారు, బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు మన డిబేట్లోంచి నేను వెళ్ళిపోమ్మని తీసేసిన రవీంద్రరావు గారు అడిగిన క్వశ్చన్ కానీ, లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కానీ, రచనారెడ్డి గారు లాంటి వారు అడుగుతున్న క్వశ్చన్ కానీ ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేదానికి మీరు చెప్పిన సమాధానం విచ్ ఇస్ లాజికల్. నేను ఇంకేమంటున్నా అంటే అదే మీ దగ్గరికి వస్తున్నా అదే ఆయనను ప్రభాకర్ రావు సిట్ చీఫ్ గా, అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావును తీసుకురావడానికే దాదాపు ఒక 6 నెలలు పైన పట్టింది. ఆయన వచ్చినాక హెల్త్ రీజన్స్ ఆయన కొన్నాళ్ల పాటు ఇది అవ్వడం ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఒకటి పాయింట్. రెండవ పాయింట్, కేటీఆర్ గారు విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏమడిగారు అనే దాని మీద ఆయన ఏం పెద్దగా చెప్పలేదు, ఏం అడగలేదనే చెప్పాడు. ఒక రకంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నీ బేస్లెస్ క్వశ్చన్లు. నేను రివర్స్ అడిగితే నీళ్లు నమిలారు, నేనే వాళ్ళని అడిగాను అంటే వాళ్ళు లేదు లేదు అలాంటి ఏం లేవు, అసలు మీరేం చేయలేదు అని అన్నారు అని కూడా చెప్పినారు. వెళ్లే ముందు ఏం మాట్లాడారో వచ్చిన తర్వాత కూడా అదే మాట్లాడినారు. ఈ దొంగలు ఏంటంటే దండుపాళ్యం గ్యాంగ్. ఇక నేను అందుకనే పూరి జగన్నాథ్ సినిమాలో ఒక అబద్ధాన్ని పట్టుకునే మిషన్ ఒకటి నార్కో అనాలిసిస్ లెక్క లీక్ చేస్తే ఒక అబద్ధం చెప్పి ఇది కరెక్టే చెప్తుందని మైకును టెస్ట్ చేస్తాడు చూసిన అట్లా ఉంది కేటీఆర్ ముచ్చట. అంటే నిన్ను టెస్ట్ చేస్తానికి సిట్ వేసిండ్రు, నువ్వు దాన్ని టెస్ట్ చేస్తానికి కాదు. కాబట్టి ఇట్లాంటి పనికిరాని వాటి వల్ల వచ్చే ఈ బయట చెప్పుకొని మాటల వల్ల వచ్చేది కాదు. వాస్తవానికి కక్ష సాధింపు అని అంటే ఒక మాట, నేరుగా సమస్య మన అంశానికి వస్తే కక్ష సాధించడానికి ఇంత తాత్సారం ఎందుకు? రచనమ్మతోని డ్రాగాని ఎందుకు చేస్తుండ్రు అని అనిపించుకోవడం ఎందుకు? లేకపోతే ఇంకొకళ్ళు ఉండి లేదో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలగలుపుకొని వాళ్ళను అరెస్ట్ చేయకుండా డ్రామా నడుపుతారు అనేది ఎందుకు? ఇంకొక ఆయన ఉండి ఇట్లా మీరు అండర్స్టాండింగ్ తో నడుస్తున్నారు అని ఇదంతా మాకెందుకు? అరెస్ట్ చేయలేమా? సింపుల్ కదా. ఎవరినైనా అరెస్ట్ చేయడానికి పెద్ద సమస్య ఉంది. ఏదో ఒకటి సమస్యను క్రియేట్ చేయడం చాలా ప్రాంతాల్లో జరుగుతుంది కదా. కానీ మేము అలా చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, సిట్కు సంబంధించిన అంశంలో ఒక అంశం అయితే కోర్టుకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. వీళ్ళు ప్రతిదానికి కోర్టుకు పోయినప్పుడు కోర్టును గౌరవించాల్సిన సందర్భం వస్తుంది. వీళ్ళ మాదిరిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రోన్ ఎగ్రేషన్ కాబట్టి ఎంపీ అయినా సరే స్పీకర్ పర్మిషన్ తీసుకుపోయినా జైలు పెట్టొచ్చు. కోదండరామ్ ఇంటికి పోవాలి, పలకొట్టాలి, లోపల పడేసి జైల్లో పెట్టొచ్చు. లేకపోతే మందకృష్ణ మాదిరిని కూడా ఆయన ప్రపంచ మహాసభలు అడ్డుకొని విధ్వంసం సృష్టించడానికి వచ్చింది కాబట్టి ఆయన ఒక 2 నెలలు జైల్లో పెట్టొచ్చు. అద్దంకి దయాకర్ కూడా మురళీ ముదిరాజు చనిపోతే పోయింది కాబట్టి ఆయన కూడా దేశద్రోహం చేసిండని చెప్పి ఆయనను కూడా జైల్లో పెట్టొచ్చు. దానివల్ల నేను అమెరికాలో మొత్తం తిప్పలవాడు, ప్రతి ఎయిర్పోర్ట్ లో నేను దేశద్రోహి లెక్క నిలబడ్డా. అంటే మాలాంటి వాళ్ళకే ఇలాంటి పనికిరాని అన్ని చేసి నిన్ను సిట్టు విచారణ జరిపితే నీకు సిగ్గుపోయినాది. నువ్వు నీ యొక్క అంశాలు చెప్పుకుంటే ఏం బాయ్ నీకు? ఎంతమంది 100 మంది నాయకులను 100 మంది ప్రజా ఉద్యమకాలను జైల్లో పెట్టిన చరిత్ర ఉంది కేసీఆర్ వ్యతిరేకం మాట్లాడితే. కాబట్టి తగుదునమ్మా అని చెప్పి వాళ్ళు చేసే అసహనాలను బట్టి చూస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు రవీంద్రరావు గారు కూడా మాట్లాడుకోవచ్చు, కానీ అంటే కథనాలు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటే ఎన్ని కథనాలు రాసిండ్రు రేవంత్ రెడ్డి గారి మీద, ఎన్ని అసలు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశాల నుంచి అన్ని చేసినా కూడా ఏ రోజన్నా ఆయన ఏమన్నా ఇట్లా ఏంది అసహనానికి గురైన పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి నాయకుడు అంటూ ఎదుర్కోవాలి. రెండవది ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు మీడియా ఇప్పుడు నెగిటివ్ అయింది, ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏ మీడియా వీళ్ళని కీర్తించింది, పొగిడింది మీరు అధికారంలో ఉన్న రోజులలో మిమ్మల్ని ఏ రోజు కూడా సీరియస్ గా కండెమ్ చేసిందని నేను అనుకోవట్లేదు. ఈ రోజు సమస్య వచ్చినప్పుడు సమస్యగా చెప్తే కూడా వీళ్ళకి సమస్య అవుతున్నది. రెండవది, బట్టి గారి మీదనేమో బొగ్గు స్కామ్ అయిందని మనోని పేరేంది హరీష్ రావు అంటాడు. ఇంకొక ఆయనేమో జిల్లాలు ఏది మన కేటీఆర్ ఏమో జిల్లాలు తీసేస్తే అగ్గి పెడతాం గుగ్గిలమవుతుంది అని సికింద్రాబాద్ పోతే సికింద్రాబాద్, సిరిసిల్ల పోతే ఎక్కడికి పోతే ఆ జిల్లాను తీసేయమంటుండ్రు. ఇది ఒక వ్యూహాత్మకంగా వీళ్ళ మీద నోటీసులు వస్తాయన్న తర్వాత పేనుకున్న వార్తలు ఇవన్నీ కూడా ముందు ప్రెస్ మీట్ పెట్టాలి, ఇలా వాళ్ళకి సంబంధించిన చర్చ పెట్టాలి. ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తారు. ఎన్నడూ ప్రశ్నించలేదు వీళ్ళు. ఓడిపోయిన తెల్లారి నుంచి వాళ్ళ అసహనానికి హద్దులే లేవు. ఇక ఆయనేమో పాపం మాట్లాడాల్సి ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రశ్నించే పొజిషన్లోనే ఉన్నారు.
ఒకరికి సమాధానం చెప్పే పొజిషన్ ఆ పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేయలేదు, వాళ్ళకి రాలేదు. పరిస్థితులు కూడా అట్లా లేకుండే. ఏదో సామెత చెప్తారు కదా, అట్లా అడగడానికి కూడా ఎవరు కొంత వెనక ముందు ఆడేవాళ్ళు. ఎందుకంటే ఏదో ఉద్యమం చేశారు కేసీఆర్ గారు, తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అనే విషయంలో ఒకటి రెండు ఏమన్నా ఉన్నా అడగాలన్నా కూడా కొంత డెలికసీగా ఉండేది. ఎప్పుడైతే ప్రజలు తీర్పు వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చారో అప్పటి నుంచి ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయి కదా సహజంగానే. ప్రజలు ఓడగొట్టి తప్పు పని చేసిండ్రు, వాళ్ళకి శిక్ష పడుతుంది అంటారు ఒక ఆయన. అదే ఈ ప్రశ్నించే గొంతుకలు వచ్చేసరికి కొంత రవీంద్రరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారేమో. ఎనీవే ఉంటాయిలేండి రాజకీయాల్లో ఆ ఫ్రస్ట్రేషన్స్, అన్రెస్ట్లు ఇవి ఉంటాయి. ఎనీవే ఇక్కడ ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మార్చిలో 2024లో ఎఫ్ఐఆర్ అయింది. అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నారు సాక్షుల్ని, బాధితుల్ని, నిందితుల్ని. అరెస్టులు, జైలు, బెయిలు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హరీష్ రావు గారికి నోటీసు వస్తుందని, ఇప్పుడు లీకులు అంటున్నారు కదా, హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తారు రేపు అని ముందు రోజు ఎందుకు లీక్ అయి ఉండకూడదు సిట్టు వైపు నుంచి? కేటీఆర్ గారికి నోటీస్ వస్తుందని సిట్టు వైపు నుంచి ఎందుకు లీక్ అయి ఉండకూడదు? అందుకని రేవంత్ రెడ్డి గారి బావమరిది బొగ్గు స్కామ్ అని ఒకటి బయటకు వచ్చి ఉండొచ్చు. అసలు బొగ్గు స్కామ్ కి దీనికి లింక్ ఏంటి? బొగ్గు స్కామ్ ఎప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు? అదే బొగ్గు స్కామ్ అనేది ఎప్పుడు తెర మీదకి వచ్చింది, ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారు? తర్వాత అమృత్ స్కీమ్ కింద కూడా రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ఆరోపణ చేసేప్పటికే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతూ ఉంది, అప్పటికే దర్యాప్తు జరుగుతూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ఆరోపణలు ముందా, టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ ముందా? దానికి ఎందుకు పోటీ పెడుతున్నారు? ఎవరిది కరెక్టు అని దిలీప్ గారు ఈ కోల్ స్కామ్ ఒకదాన్ని పోటీ పెడుతున్నారు, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుకి. ఉన్నారా? దిలీప్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుకి కోల్ స్కామ్ మీద ఆరోపణలు కానీ లేదా రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి మీద చేస్తున్న ఆరోపణలు కానీ వీటికి దీనికి ఏమైనా సింక్ అవుతుందా, లేకపోతే దీన్ని పోటీగా తీసుకొస్తున్నట్టుగా కనపడుతుందా? ఒకదానికొకటి, ఒకరి మీద ఒకరు పోటీగా తీసుకురావడమే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ఇష్యూ వేరు, ఆ ఇష్యూ వేరు. డెఫినెట్లీ డైవర్షన్ పాలిటిక్స్ కింద లేక. దానికంటే మీరు మా మిత్రులు కాబట్టి చెప్తున్నా, రవి ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్సీ ఉన్నాడా? ఉన్నారుగా. ఉంటే మీరు గెట్ అవుట్ అనలేదు, అది వదిలేయండి. దాని గెట్అవుట్ అనలేరు అంటే ఆయన పదం వాడకూడదు మరి ఎమ్మెల్సీ ఉండి. ఆయన వాడకూడదు, చెవి తప్పే గానీ మీరు అతన్ని ప్లీజ్ లీవ్ ద డిబేట్ అనాలా? అట్లా పదం మార్చాలి, గ్రామటికల్ గా మార్చాలనా? డజంట్ మ్యాటర్స్ నౌ డేస్ పొలిటికల్ లాంగ్వేజ్ ఎప్పుడో మారిపోయింది డిక్షనరీ అంతా. తిట్టచ్చు కానీ సాఫ్ట్ గా తిట్టాలి, పర్వాలేదు. ఎనీవే మీరు అన్నట్టు ఈ రెండు కూడా డైవర్షన్ పాలిటిక్స్. అంతకుముందు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇష్యూని ఒక టైంకి వచ్చే వరకు డైవర్ట్ చేయడానికి దొరికిన అంశం వల్ల వాడుకుంటారు. సో అందులో భాగంగానే ఈ కోల్ కూడా ముందు తీసుకొచ్చారు తప్ప యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఇష్యూ జరిగింది, అది టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాళ్ళకి ఎవరు లీక్ చేశారో మనకు అనవసరం. అది పుంకాలుగా దాని మీద ప్రతి ఎంక్వైరీలో పేపర్లో వచ్చింది. మీరే అన్నట్టుగా వాటి మూసీలో దొరికాయి దానికి సంబంధించిన. మీరే అన్నట్టుగా అది సిటీలో ఉన్నటువంటి ఎంక్వైరీ కేంద్రాలు వీళ్ళు వాడుకున్నటువంటి ఆఫీసెస్ అన్ని చుట్టుపక్కల మార్చి ఆల్మోస్ట్ సెంటర్స్ క్రియేట్ చేశారు వీళ్ళు. అంటే అంత ఎనార్మస్ దీంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల డాటా మానిటరింగ్ కి వీళ్ళు సిటీ చుట్టూ 5-6 కేంద్రాలు పెట్టుకున్నారు మానిటరింగ్. కాబట్టి జరగలేదనేది దాని మీద అనవసరం వివాదం. కానీ ఎవరు చెప్పారు, దానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఇది ఇష్యూ. మీరు అన్నట్టు డిలే అయింది ఇవన్నీ. మీరు అన్నట్టుగా 1.5 years 2 years ఏది ఒక కొలికి వచ్చింది, ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ గా డ్యామేజ్ అయింది వాళ్ళకి. ఇమ్మీడియట్ గా పబ్లిక్ మైండ్ లో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది ఇవన్నీ, అంతే తప్ప అల్టిమేట్ గా ఎవడు శిక్షించబడతాడు, ఎవడు విడుదలవుతాడు, దోషి బయటకు వస్తాడు, నిర్దోషి లోపలికి పోతాడు, ఇవన్నీ మనం చూస్తున్నవే. అల్టిమేట్ గా ఇప్పుడు హరీష్ రావు గారిది అయిపోయింది, కేటీఆర్ గారిది అయింది, రేపు ఎల్లుండో సంతోష్ రావు గారు అంటున్నారు. తర్వాత అసలు ఇక్కడ నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఏంటంటే, అసలు క్వశ్చన్ మర్చిపోయాను మిమ్మల్ని అడగాలనుకున్నది. వాళ్ళ
వీళ్ళు కాంగ్రెస్ కి సమాధానం చెప్తున్నారు, సిట్టు నిలదీస్తామంటున్నారు, సిట్ను ప్రశ్నిస్తామంటున్నారు, సిట్నే మేము అడిగాము, వాళ్ళు నీళ్ళు నమిలారు, మాకు సమాధానం చెప్పలేక అని చెప్తున్నారు. వాట్ అబౌట్ కవిత గారు అల్లుడని లేకుండా కూతురని లేకుండా మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు కదా. మీకు ఆమె ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చింది, మీరు నేను ఇచ్చే పని లేదు. కరెక్ట్, దట్స్ వాట్. యా కాబట్టి అసలు వేరే ఆధారాలే వస్తుంది, ఆమె చెప్తుంది మీకు ఏది ఎక్కడ జరిగిందని. కాబట్టి అందులో ఉన్న కీలక మలుపు అది. Yeah. మీరు చెప్పినాడు, ఏం చెప్పినా దానికి క్రెడిబిలిటీ లేదు. అది. బట్ టుడే షీ హస్ Ah. సర్టిఫైడ్ ఎవ్రీథింగ్. Ah. గతంలో మేమంతా మొత్తుకున్న అన్నిటికీ ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ ట్యాపింగ్ ఇచ్చిన. అవును. కాబట్టి అందులో అనుమానం ఎక్కడుంది? రైట్. రచనారెడ్డి గారు, ఎందుకు కవిత గారికి ఎవరు రిప్లై ఇవ్వట్లే? కనీసం ఎవరు సమాధానం చెప్పలేదు ఈ ప్రశ్నకి. మా ఫోన్లు నా ఫోను నా భర్త ఫోను ట్యాప్ చేశారు ఆమె ఏదైతే పబ్లిక్ మీటింగ్లో లేకపోతే ప్రెస్ మీట్లో అలిగేషన్ చేసినారో దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. కేటీఆర్ గారు అవ్వడం లేదు, హరీష్ రావు గారు అవ్వడం లేదు, పార్టీ తరఫు నుంచి ఎవరు అవ్వడం లేదు. దట్ ఈస్ అది కూడా ఈ మ్యాటర్సే కదా. why does it matter? I mean ఘర్ ఘర్ కి కహాని అంటే కేసీఆర్ ఇంట్లో జరిగితే ఒకెత్తు ఖచ్చితంగా ఉంటది అనుకో, కానీ ప్రతి ఇంట్లో జరిగేదే. అంటే ఆమె మొత్తము ఆమె హోదాలు, ఆమె పొలిటికల్ కెరియర్ మొత్తము వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇదేనండి. సో ఇప్పుడు ఆమె ఇన్వాల్వ్డ్ లేదు, ఆమె ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమె తెలియదు. ఇంకో ఏ ఫ్యామిలీ అంటే అందరూ కలిసి అందరూ హంసాత్ సాథే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలలో ఆమెకి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చేసింది, కొట్లాడేసింది, ఏడ్చేసింది, కౌన్సిల్ టైం వేస్ట్ చేసి ఏడ్చేసింది, ప్రైవేట్ లాండ్రీ పబ్లిక్ గా ఇచ్చేస్తూ అని చెప్పేసి. అవన్నీ ఓకే రచన గారు, మీరు అన్నవన్నీ ఓకే. బట్ నా పాయింట్ ఏంటంటే అవన్నీ నిజాలే అయినా కూడా ఇది కూడా నిజమే కదా. ఆమె చెప్తుంది ఫోన్ ట్యాప్ అయినమాట. అది ఒక్కటే కనుక మనం తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమెనే ఎండార్స్ చేసింది కదా. ఆమెకి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? అదే అంటున్నా, ఆమె ఎవరు? ఆమె విట్నెస్. ఆమె కూడా రేపు ఎంక్వైరీ ఇంట్రోగేషన్ కోసం పిలవండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ హస్బెండ్ ట్యాప్ చేసింది అంటున్నారు కదా, మీరు మీ హస్బెండ్ రాండి అని చెప్పేసి ఇంట్రోగేషన్ కి పిలవండి. కోర్టు డిసైడ్ చేసిందే నేను నమ్ముతానండి. కోర్టు క్రిమినల్ కేసులలో, ఇటువంటి కేసులలో బియాండ్ రీజనబుల్ డౌట్ డిసైడ్ చేయాలి. ఇక్కడ ఎవిడెన్స్ ఉంది అంటున్నారు, ప్యాకర్ అన్న కూడా ఉందన్నారు, నేను కూడా చూసినాను. నేను రికార్డ్ చూసినాను, ఎవిడెన్స్ కాదు. నేను కేస్ డైరీ స్టేట్మెంట్స్ అవి చూసినాను, అంటే లీగల్ డాక్యుమెంట్స్ చూసినాను. అందులో డేట్, టైమ్, సిచ్యువేషన్స్, ఏ బ్యాక్గ్రౌండ్ లో జరిగిందో అంతా ఉన్నది. సరే, విట్నెసెస్ ని పిలవండి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేయండి. కవిత ఏడ్చింది, కౌన్సిల్ టైం వేస్ట్ చేసింది అని చెప్పేసి నేను కవిత చెప్పిందని నేనెందుకు నమ్ముతానండి? ఘర్ ఘర్ కి కహానీలా హంసాత్ సాథే ఉన్నప్పుడు అందరూ కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, అదేంటి దొంగతనాలు కూడా కలిసే చేస్తారు. ఇక విడిపోయినప్పుడు అంతే కదా. మరి ఒకవేళ కాదు, నిజమే. ఎప్పుడు కూడా ఏదైనా ఒక దొంగతనమో లేకపోతే ఒక స్కామో లేకపోతే ఇంకొక ఇష్యూలోనో ఎవరు విట్నెస్ అవుతారు? అప్రూవర్ మీ లాయర్ల భాషలో అప్రూవర్ అని ఎవరిని అంటారు? ఒక నేరంలోంచి బయటకు వచ్చి ఆ టీంలోంచో లేకపోతే ఆ ముఠాలోంచో బయటకు వచ్చి ఒప్పుకున్నవారు అప్రూవర్, రైట్? ఆ అప్రూవర్ 164 ఇస్తే దానికి చాలా వాల్యూ ఉంటుంది కదా. నేను అందుకోసం నేను అనేది అదేనండి. ఆమె 164 మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి 164 ఇవ్వకపోవచ్చు, కానీ పబ్లిక్ డొమైన్ లో ఆమె జరిగింది అని ఆమె అన్నది అని అంటే వీళ్ళు జరగలేదు అని ఆమెను కూడా ఖండించాలి కదా. మిమ్మల్ని ఖండిస్తారు, నన్ను ఖండిస్తారు, దయాకర్ని ఖండిస్తారు, లేదా ఇంకెవరో ఖండిస్తారు, బట్ ఆమెకు మాత్రం సమాధానం చెప్పరు. చెప్పాలండి, నేను అదే అంటున్నా. ఎందుకు చెప్పాలి? ఇట్స్ వేస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకు చెప్పాలి? ఆమె మహిళ అని చెప్పేసి దాన్ని జెండర్ ని అబ్యూజ్ చేస్తూ బయటకు వచ్చి కౌన్సిల్ టైం వేస్ట్ చేసి ఏడ్చింది. బయట అందరు ముందట ఏడుస్తుంది. ఆమె రేప్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, వి డోంట్ నో. కానీ వీళ్ళు దాన్ని వత్తాస్ ఎందుకు పలకాలి, లేకపోతే రిజెక్ట్ ఎందుకు చేయాలి? హౌ డస్ ఇట్ మ్యాటర్? రైట్. హౌ డస్ కవిత మ్యాటర్? యా, ఒక్క నిమిషం రచన గారు. దయాకర్ గారు, ఇప్పుడు దొంగలు అన్నారు,
క్యాబినెట్లో వాళ్ళు వాటాలు పంచుకునే దాంట్లో గొడవలు అయ్యి మాకు నోటీసులు ఇచ్చి డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. క్యాబినెట్ మొత్తం కొట్టుకు చేస్తున్నారు అవినీతి కోసం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళలో అధికారపరమైన అధికారం కోసం తగాదాలు వచ్చినాయి, ఆ గొడవలు వచ్చినాయి, ఆ గొడవల వల్లనే ఇదంతా జరుగుతోంది అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. మరోవైపు బొగ్గు సింగరేణిలో స్కామ్ జరుగుతోంది, అది మేము బయట పెట్టాం కాబట్టి మాకు నోటీసులు వస్తున్నాయి అంటున్నారు. నిజానికి వీటన్నిటికంటే ముందు బుక్ అయిన కేసు ఇది. మార్చి 2024లో ఎఫ్ఐఆర్ అయిన కేసు కదా. దానికి సింక్ చేస్తున్నారు కదా. బొగ్గు స్కామ్ను బయట పెట్టాం కాబట్టే ముఖ్యమంత్రి బావమరిది సూదిని సుజన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్స్ని మేము బయట పెట్టాం కాబట్టే మాకు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారని చెప్పి అనేది వీళ్ళిద్దరి ఆరోపణ, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. కానీ అసలు కోల్ స్కామ్ బయటకు ఎప్పుడు వచ్చింది? ఒక మీడియా ఛానల్ ఒక మంత్రి గారి విషయంలోనో ఒక ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలోనో ఒక అసభ్యకరమైన కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని తప్పుపడుతూ మా ఎండి రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ అలాగే కొత్త పలుకు దాంట్లో కోల్ స్కామ్ని ఆయన బయటకు తీసినారు. కోల్ స్కామ్లో వచ్చిన వ్యవహారము, దాంట్లో ఆ మీడియా ఛానల్కున్న సంబంధాలు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని సంథింగ్ ఇది వచ్చింది. ఇందులో ఎక్కడా సుజన్ రెడ్డి ఇదేమీ లేదు. మరి అప్పుడు కదా కోల్ స్కామ్ విషయాలు బయటకు వచ్చింది. మేము దాన్ని బయట పెడితే మాకు నోటీసులు ఇస్తున్నారు అనడాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? అబ్బా నీకు నాకు సింక్ అయింది, సగం పని అయిపోయేసినావు నాది. అంతేనా? అదే నాకు మెసేజ్ వచ్చింది, మిగతా బాబు నేను మెసేజ్ నాకు రాలేదు. నా ఓన్ థాట్ ఇది. నేను మొదటి నుంచి డిబేట్ చేస్తున్నాం కదా దాని. నీకు నాకు మైండ్ సింక్ అయిందంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎంత కోపం ఎందుకు? ఆయన నాకేం కోపం లేదు నాయన. ఇప్పుడు చూడు, ఇగో 2023 నవంబర్ టెండర్ 1 VKOC 1 కొత్తగూడెం పాల్గొన్న బిడ్డర్లు 7 సంస్థలు. అందరికి సైట్ విజిట్ ఇచ్చింది. సైట్ విజిట్ సుప్రీంకోర్టు న్యూ గైడ్ లైన్స్ లో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే BHAలు, హాల్ ఇట్లాంటి అన్నిటి కూడా ఏ బిడ్డింగ్ వచ్చినా కూడా సైట్ విజిటింగ్ అనేది టెండర్ లేచిన వాళ్ళని చూపించాలని కంపల్సరీ చేసింది కొన్నిటికి. ఇది చెప్తా వినండిగా. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఉపేందర్ రెడ్డి గారి బిడ్డది. ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు సుజన్ రెడ్డి గారు. ఇది 2023 నవంబర్. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? బిఆర్ఎస్. ఓకే. రెండవది టెండర్ 2 కళ్యాణ ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మందమరి. పాల్గొన్న బిడ్లు 12 మంది పాల్గొన్నారు. అందరికి సైట్ విజిట్ ఇచ్చిండ్రు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR. ఇది జాయింట్ వెంచర్, ఇద్దరు కలిసి చేసిండ్రు. వీళ్ళిద్దరికి వచ్చింది. వీళ్ళు ఎవరు అయ్యారంటే కోమండ దీక్షిత్ రావు గారు, ఈయన ప్రతిమ శ్రీనివాసరావు మరియు వినోద్ రావు అంటే మాజీ ఎంపీ టిఆర్ఎస్, ఆయన మేనల్లుడిన. టెండర్ 2 అది. అది బిఆర్ఎస్. టెండర్ 3 RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. అది పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికి సైట్ విజిట్ ఇచ్చిండ్రు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ C5 ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎవరిదయ్యా అంటే నిశాంత్ రావు అండ్ మదన్ మోహన్ రావు. నిశాంత్ రావు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు. సుధాకర్ రావు కేసీఆర్ అండ్ హరీష్ రావుకు బంధువు కూడా అన్నట్టు. తర్వాత 4వది SRPOC2 ప్రాజెక్ట్. ఇది పాల్గొన్న బిడ్డర్లు 12 మంది. అందరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. దీంట్లో ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే 2 రోజులు ఎడిషనల్ కూడా ఇచ్చిండ్రట. కాంట్రాక్ట్ పొందిన సంస్థ హర్తా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో మన మురళీధర్ రావు గారికి ఎక్కువ ప్రాజెక్టులు కేటాయించదని ఆరోపణలు వచ్చిన ఈ కంపెనీ నట. ఇది యజమానులు హరీష్ రావు గారికి సన్నిహితులు. ఈ కంపెనీ ఓనర్ల పేరు నాకు దీంట్లో పెట్టలేదు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ లేదంటే బట్టి గారు అలకేట్ చేస్తే ఈ 4 బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే మేము స్కాములు చేస్తే కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు చేస్తాం. మరి వీళ్ళు బిడ్డింగ్ లో పాల్గొని వీళ్ళు టెండర్లలో నెంబర్ 1 గా నిలిచి బిఆర్ఎస్ నాయకులు పొందిరు కదా.
ఇది కూడా అక్రమం జరిగింది అనుకో, లేదంటే మన వేమూరి గారు రాసినట్టు అక్కడ అక్రమాలు జరిగినట్టుగా ఉంటే ఎంక్వైరీకి స్క్వాష్ చేయమని అడగొచ్చు, లేదంటే దాంట్లో స్కామ్ జరిగితే ఈ నిబంధనలు పాటించిన దాన్ని తప్పనన్నా మీరు చెప్పాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం 49% స్టేక్ ఉంటుంది, 51% కి రాష్ట్ర ప్రభుత్వ సింగరేణి యాజమాన్యం మన చేతిలో ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ డిసిషన్ మేకింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కూడా నాకు స్టేక్ కావాలని అడిగింది. కొన్ని బిడ్డింగ్లలో బ్లాక్స్ ని క్రియేట్ చేసి మాకు కూడా అలొకేట్ చేయమని. ఇప్పుడు మన మంత్రి మనోడే కదా, కిషన్ రెడ్డి గారే కదా, ఒకసారి ఆయన అడగండి ఎవరు తెచ్చింది సైట్ విజిట్, సుప్రీంకోర్టు న్యూ గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది లేని స్కామ్ ను క్రియేట్ చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి, లేదంటే రేవంత్ రెడ్డి గారు అల్లుడు మావమరిది సుజన్ రెడ్డి గారు అంటారు, కానీ ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు అని ఎందుకంటే లేరు. సో ఎంత టాక్ట్ఫుల్ గా ఉన్నారు చూసిన వాళ్ళు. అంటే దానివల్ల ముఖ్యమంత్రి గారిని అవాస్ పాలు చేయాలి. రెండవది మీరు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కూడా ఉపేందర్ రెడ్డి గారి మామగారు ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారా స్టిల్? దాంట్లోనే ఉన్నాడు కదా వారు ఇప్పటికి కూడా. ఓకే, నేనేమంటున్నా అది నవంబర్ 2023లో అలకేట్ అయింది. అది మన హయాంలో కాదు, ఇంకా అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఊహ కూడా లేదు. ఎట్లా వస్తుందని ఇస్తారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇదొక్కటి ఆలోచించండి, ఎక్కడైనా సరే లేని ఒక అంశాన్ని వాళ్ళు తెర మీదకి తెచ్చి దాని చుట్టూ చర్చ జరుపుతుంది, ప్రాపగండా డిస్కషన్స్ చేస్తుంది. ప్రాపగండా ఎట్లా లేని నోషన్. ఇప్పుడు జిల్లాలు గద్వాల జిల్లా ఎత్తేస్తారని ఎక్కడన్నా ఎవరైనా చెప్పిండ్రా? లేదు. సికింద్రాబాద్ జిల్లా ఏదైనా పక్కన పెడుతున్నారు, ఒక జిల్లా కొరకు పోరాటం అని వీళ్ళు ఏం చేయలేదు. సికింద్రాబాద్ జిల్లా అసలు అస్తిత్వం లేకుండా చేస్తారని పోరాటాలు, సిరిసిల్ల జిల్లా ఎత్తేస్తారని, నారాయణపేట జిల్లా ఎత్తేస్తారని, ఎక్కడ సిద్దిపేట జిల్లా ఎత్తేస్తారని. వీళ్లకు నేను అంటున్నా ఇప్పటికీ చిన్న నోటీసులు ఇస్తేనే వీళ్ళు గాయ అవుతున్నారు. మరి రేపు ఇంకేమైనా అరెస్టులు దానికి పోతే గజనీలు అవుతారా నాకు అర్థం కాదు. అవుతున్నారని మీరు అనుకుంటున్నారు, గాయ చేస్తున్నట్టు కనపడుతుంది వాళ్ళే. ఇక ఆ లెక్కకు నువ్వు వస్తే నేను ఒకటి చెప్తా, మా సీఎం ట్రాప్ లో పడుతుండ్రు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మీ పనేందో మీరు చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటది. ఇంకో స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ కేసీఆర్ అనే అంశము తెర మీదకి రాలేదు. కేసీఆర్ కు తెలియకుండా గత ప్రభుత్వంలో ఇట్లాంటి అన్ని జరిగినాయా, జరుగుతాయా? సహజంగా ఏ చిన్న ఇటువంటి కీలకమైన విషయాలు ఏవి కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, నాట్ కేసీఆర్ గారు, ఏ ముఖ్యమంత్రికైనా తెలియకుండా జరిగే అవకాశమే ఉండదు. అందులో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. ఫోన్ ట్యాపింగ్ మేము చేసినాము, అది లీగల్. మనోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు లీగల్ ఎట్ వాట్ జంక్షన్? సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన బీఆర్ఎస్ లో చేరక ముందు ఆయనే అన్నాడు ఇది మా ఫోన్ లో ట్యాప్ చేస్తున్నామని. అది పెద్ద అది వైరల్ అవుతూనే ఉంది. ట్యాపింగ్ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు లిమిటేషన్స్ ఉన్నాయి కదా. నేను అంటున్నా ఇంకా కొన్ని రేపు బయటపడి ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రస్తావన తేవడం ఇప్పుడు ఈ చర్చ యొక్క డెకోరం దెబ్బతింటదని నేను చేస్తలేను, కానీ ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులే చేసినట్టుగా బయట చర్చ రచ్చ జరిగింది. చూద్దాం అది రేపు ఉంటుందా లేదా విషయం. రైట్. ఒక్కసారి సజ్జనార్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ అండ్ ఈ సిటీ చీఫ్ సజ్జనార్ గారు ట్వీట్ చేశారు కేటీఆర్ గారి విచారణకు సంబంధించి ఏం జరిగింది అనేది. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అప్డేట్ చేస్తారు. ఒకసారి ప్రవీణ్, ఏంటి సజ్జనార్ గారు ఏమంటారు? కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ప్రస్తుతం సజ్జనార్ అయితే మాత్రం కొద్ది నిమిషాల క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. అయితే విచారణకు సంబంధించి కేవలం కేటీఆర్ ను విచారణ జరిపాం, కేటీఆర్ ముందు కీలక ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి విచారణ జరిపామనేటువంటి అంశాన్ని కూడా అందులో ట్వీట్ లో కూడా పేర్కోవడం జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కొన్ని ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేకత లేదనేటువంటి అంశాన్ని కొన్ని మీడియా వర్గాలు మరియు నిరాధారమైనటువంటి తప్పుదో పట్టించే విధంగా కొన్ని వార్తలు ప్రచురిస్తున్నారు. అది సరైనటువంటి అంశం కాదు అనేది సజ్జనార్ చెప్తున్నటువంటి అంశం. అంటే ఇది చట్ట ప్రకారమే జరిగింది ఫోన్ ట్యాపింగ్ అని బీఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, మరోవైపు కేటీఆర్ బీఆర్ఎస్ కాదు ప్రవీణ్, మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన చాలా సీనియర్ పొజిషన్లో ఐజీ ర్యాంక్లో చేసినారు. అప్పుడు రిజైన్ చేయడానికి ముందు ఆయనే చెప్పిన మాటలు ఇవాళ మీడియాలో హైలైట్ అయినాయి. యా, కంటిన్యూ.
సార్ అదే సార్ కేటీఆర్ కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే బయట మీడియాలో వచ్చినటువంటి కథనాలకు తమకు సంబంధం లేదని సిట్టు చెప్తూ ఉంది. మేము ఎక్కడా కూడా అలాంటి విషయాలు చెప్పలేదు. హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ అయినాయి అనేటువంటి అంశాన్ని మేము ఎక్కడా కూడా చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం సజ్జనార్ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. రాజకీయ నేతలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మరోవైపు న్యాయమూర్తుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినటువంటి అంశంపైనే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాము. కొన్ని ఆధారాలు ముందు పెట్టి కేటీఆర్ ముందు పెట్టి విచారణ జరిపాము. ఇందులో సాక్షులను ఎక్కడా కూడా ప్రభావితం చేసే విధంగా వ్యవహరించవద్దు. ఒకవేళ ఇదే కేసులో ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా మేము సూచించామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో క్లీన్ చిట్ ఇచ్చినట్లు కానీ ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకంగా ఏమీ జరగలేదని కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడా చెప్పలేదు. అలాంటి వార్తలకు తమకు సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని సజ్జనార్ అయితే మాత్రం తన ట్వీట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం సార్. రైట్. అంటే ఎక్కడ కేటీఆర్ గారు కూడా మాకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన కూడా అనలేదు. మళ్ళీ పిలుస్తామన్నారు, పిలిస్తే వస్తా అని చెప్పి నేను కూడా అన్నారు. కానీ నేను రివర్స్ క్వశ్చన్స్ చాలా వేశాను. సినిమా వాళ్ళని నేను ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశామని ఇట్లాంటి అన్ని ప్రచారాలు చేశారు కదా అని అంటే లేదు అలాంటిది ఏం లేదు, మీరేం చేయలేదు, మేము ఎక్కడ అట్లాంటివి అనలేదని అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి అన్నారు. అట్లా ఏమైనా సజ్జనార్ దాని మీద ఏమైనా కామెంట్ చేశారా? దాని మీద కామెంట్ చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని పేజెస్ వాళ్ళు మాత్రమే ఈ విధంగా అవి ప్రచురిస్తున్నారు. కాబట్టి అది సరైనటువంటి అంశం కాదు, వాటికి మాకు సంబంధం లేదనేటువంటి అంశమే సజ్జనార్ అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ అప్డేట్ ఇచ్చేందుకు. రచనారెడ్డి గారు అండ్ దయాకర్ గారు, దిలీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రవీంద్ర గారు మీకు కూడా థ్యాంక్ యూ. మీరు అలా అనకుండా ఉండాల్సిందే. ఇప్పుడు కూడా నేను అదే బాధపడుతున్నాను. మీరు ఒక నాయకుడు హోదాలో డిబేట్స్లో అలాంటిది అనకూడదు, వెనక్కి తీసుకుంటే బాగుండుండేది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది